కంటిన్యూ చేయాలని మరి దానికి కూడా నిధులు కేటాయించాలని రేపు మంత్రులు మరి బడ్జెట్ మీద హామీ ఇవ్వాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష నేను ఇందాక మరి బీఆర్ఎస్ రాకముందు తెలంగాణ రాకముందు కొన్ని ప్రయోగాత్మకంగా కొన్ని అంగన్వాడీలో కడుపు ఈ గర్భిణీలకు బాలింతలకు కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు అధ్యక్ష. ఇది ఎక్కడో అక్కడ కొన్ని ప్రాంతాలకు ఎందుకు ఇది రాష్ట్రమంతా ఇంప్లిమెంట్ కావాలని ఆ రోజు 35,200 అంగన్వాడీ సెంటర్లో మరి బ్రహ్మాండంగా కడుపు నిండా వాళ్ళకి అన్నం పెట్టే ఆరోగ్య లక్ష్మి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఆ తీసుకొచ్చిన క్రమంలో మరి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళు 6 నెలల తర్వాత రక్తహీనతను ఎదుర్కొంటారు, అప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి, ఈ 9 నెలలే పెడితే సరిపోదు అని చెప్పి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని కూడా ఒకటి ఇంట్రొడ్యూస్ చేశాం అధ్యక్ష. 2 సార్లు 6 నెలల తర్వాత 6-8 నెలల్లో ఇచ్చే విధంగా ప్రతి కిట్ 2,000 ఖర్చుతో 4,000 రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా ఇచ్చాం అధ్యక్ష. మీరు పేరు మార్చుకోండి, కేసీఆర్ గారు పేరు ఉంచకండి. ఆనవాళ్ళు ఉంచొద్దు అని అంటే పేరు మార్చుకుంటే సరిపోతుంది, కానీ పథకమే లేకుండా చేయడం అనేది అయితే చాలా అన్యాయం అధ్యక్ష. కాబట్టి ఆ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ని మరి వెంటనే చేయడం ద్వారా, ఎందుకంటే కూలీ నాలి చేసుకొని మరి ఆ గర్భంతో ఉండే బిడ్డకు ఒక తండ్రి మనసుతో ఆలోచించి తీసుకొచ్చిన ప్రోగ్రాం అధ్యక్ష. ఏ ప్రభుత్వమన్నా ప్రజలు కట్టే మరి దీని పన్నులతోనే నడుస్తుంది. ఎవరు చేసినా ఎవరి ఇళ్లలో నుంచి తీసుకొచ్చి పెట్టరు, కానీ వచ్చే పన్ను వచ్చే ఆదాయం ఎంత మనసు పెట్టి ఎవరికి చేరాలో వాళ్ళకి చేరినప్పుడే దానికి ఒక ప్రయోజనం వస్తుంది అధ్యక్ష, దానికి ఒక రూపం వస్తుంది. మనం బిల్డింగ్లు కడతాం, ప్రాజెక్టులు కడతాం, లేకపోతే రోడ్లు వేస్తాం, అదొకటే అభివృద్ధి కాదు అధ్యక్ష. అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏం చేయడం. మనం నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నాం అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి 1,116 ఒక పేదవాడికి ఎంత భరోసా ఎంత నమ్మకాన్ని ఇచ్చిందో, ఈ రాష్ట్రంలో మరి బాల్య వివాహాలను కూడా అంతే అరికట్టగలిగింది అధ్యక్ష. కేసీఆర్ కిట్ అనేది అధ్యక్ష 16 వస్తువులు ఇచ్చే 16 వస్తువుల ఒక సూట్ కేసు కాదు అధ్యక్ష. దాంతోపాటు ఇచ్చే 12,000 13,000 మరి తెలంగాణ రాకముందు 25% ఉన్న మరి డెలివరీస్ హాస్పిటల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని 75% తీసుకెళ్ళింది అధ్యక్ష. ఎంత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది, ఆ తల్లికి అనేక జాగ్రత్తలు చెప్పే అవకాశం వచ్చింది. ఈ చేసే క్రమంలో అధ్యక్ష వాళ్ళకు తోడ్పాటును అందించిన ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయొద్దని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళని గొప్పగా గౌరవించుకున్న విషయం సభకు తెలుసు, తమరికి తెలుసు అధ్యక్ష. కాబట్టి కొన్ని విషయాలను విస్మరించడం ద్వారా మరి ఈ ప్రభుత్వం లేదా ఇంకొకళ్ళని విమర్శించడం ద్వారా గొప్పగా చేసుకుంటామనంటే అది ఎప్పుడూ జరగదు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే మా సోదరి సీతక్క గారు మరి మిమ్మల్ని ఎందుకు ఓడించిరు, మమ్మల్ని ఎందుకు గెలిపించిరు, 1% 2% జోలికి పోము అధ్యక్ష. కానీ తప్పకుండా మా వాళ్ళు ఏం ఆశపడ్డారు అధ్యక్ష అంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణలో సెంటిమెంట్స్ ఎక్కువ అధ్యక్ష, సానుభూతి ఎక్కువ. ఎవరైనా చనిపోయినంటే అయ్యో అని ఏడుస్తాం, ఎవరికైనా బాధ కలిగిందంటే అయ్యో అని బాధపడతాం. అలాగే కేసీఆర్ గారు ఇన్ని చేసిరు 10 ఏళ్లలో, వీళ్ళు ఇంత గొప్పగా చెప్తారు, ఇంకేం చేస్తారో ఒక్కసారి చూద్దాం అనుకున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకి ఇంత ఉంటాయి ఇంకా కొత్తగా వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఉంటాయే పోతాయని పాపం వాళ్ళు అనుకోలేదు అధ్యక్ష. అది చాలా అన్యాయం, దుర్మార్గం. మా అన్నని తిట్టలేదన్న, నువ్వు కూడా అన్న మనమందరం వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన ఇట్లా లేవలేదు. 2000 ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చూసి ఓట్లేసారని చెప్తున్నాం. వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014లో మీ ఎన్నికల వాగ్దానాలు చూస్తే అసలు మామూలు ఎన్నికల వాగ్దానాలు కావు అధ్యక్ష. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నారు అధ్యక్ష. 119 కాన్స్టిట్యూన్సీలలో 0 ఇండ్లు ఇచ్చిన కాన్స్టిట్యూన్సీలు పెడతాం అధ్యక్ష. నేను కరీంనగర్ నుంచి హెడ్ క్వార్టర్లో ఉంటాను అధ్యక్ష. ఒక్క ఇల్లు ఇచ్చారా అడగమన్నారు అధ్యక్ష. నేనేం అడుగుతున్నా అంటే, మీరు అన్నిటికంటే ఆకర్షణీయమైనటువంటి డబుల్ బెడ్రూము కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టెలకి కడుతున్నారు ఇండ్లు. అల్లుడస్ తేడా అంటారు, కోళ్ళెడ అమ్ముతారు, మేకలేడ కడతారు అని చెప్పి మీరు చెప్పినారు.
నిరుద్యోగ వృత్తి చెప్పినారు, రైతు రుణమాఫీ చెప్పినారు. అసలు మీరు మీ పథకాలు మామూలు ప్రభుత్వ పథకాలు అధ్యక్ష చెప్పి ఆ రోజు ఆకర్షణ తీసుకొని వచ్చిన తర్వాత ఏమేమి అమలు చేసిర్రు, ఏమేమి అమలు చేయలే, ఏ విధంగా జరిగింది? రెండోసారి వచ్చినారు అధికారంలో. రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఇంకా అసలు మొత్తం ప్రజలను మేము కొత్త ఏదో నిరుద్యోగ వృత్తి, పెన్షన్ పెంచి కొన్ని కార్యక్రమాలు చెప్తే ఎట్లా సాధ్యమని అన్నటువంటి కేసీఆర్ గారే ఇదేమన్నా అర్రాస్పాటన అన్నటువంటి వ్యక్తే మాకంటే 16 రూపాయలు ఎక్కువ ప్రకటించుకుంటూ మరి పథకాలు ప్రారంభించినామని చెప్పినారు. ఇలా వాళ్ళేం అక్కడ 2018 ఎలక్షన్ తర్వాత కూడా ఏమీ లేదు అధ్యక్ష. సో ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి చర్చ చేయదలుచుకుంటే డెఫినెట్లీ 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ అధికారంలో ఏం చేసినాం, 2014 నుంచి 23 దాకా కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏం చేసినాం, ఈ 15 రోజులు బరాబర్ చర్చ. మేము చర్చకు వెనుకపోయే ప్రశ్న లేదమ్మా. ఇవాళ గ్రామాలకు పోతే మేము మీరు ఆనాడు కరెంటు మీటర్లు విక్కుపోయే పరిస్థితి నుంచి మేము 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు అన్నారు మీరు అనేకమైనటువంటి దుష్ప్రచారం చేసిన అధ్యక్ష. కరెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖతం అని మొత్తం దాన్ని ఎంత దుష్ప్రచారం చేయని అంత దుష్ప్రచారం చేశారు. ఎలక్షన్ మేజర్ ఎజెండా ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఖతం అయిపోతుంది కరెంట్ అని చెప్పినారు ఇలా అధ్యక్ష. కరెంట్ ఇంత ఏమాత్రం ఇబ్బంది లేకుండా కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష. 2014 కంటే ముందు కాదు, 2023 ఎలక్షన్ల ముంగట నేను 2014 కంటే ముందు చెప్తున్నాను. కిరణ్ కుమార్ రెడ్డిని గురించి మనం ప్రస్తావించుకునే అవసరం లేదు. కిరణ్ కుమార్ రెడ్డిని మీరు అప్పుడప్పుడు కలిసి కావచ్చు, కానీ మేము మూమెంట్లో మేము కలవలేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి మా పార్టీ అయినా తెలంగాణ వ్యతిరేకిగానే ముద్ర వేసుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి మా పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా మేము పోలేదు. అది సబ్జెక్ట్ డిస్కషన్ డిఫరెంట్. మేము 2023 ఎన్నికల లోపల జరిగినటువంటి నినాదం. సో ఇవన్నీ కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నటువంటి మీ ఆర్థిక విధ్వంసం తర్వాత ఏదో కార్యక్రమాలు జరుపుకుంటూ పోతా ఉన్నాం. మళ్ళీ తప్పకుండా బరాబర్ అన్ని కార్యక్రమాలు చేస్తాం. మా ప్రజాపాలన ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెఫినెట్లీ బడ్జెట్ రిప్లైలో వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ పక్షాన్ని చెప్పుకోవచ్చు. మేము ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించో లేకపోతే ఇంతకుముందు అమ్మ ఆదర్శ పాఠశాలలు అన్నాం. మా బడి మేము పథకాన్ని స్కీమ్ చేంజ్ చేయలే, పేరు మార్చలే. మేము ఆ స్కీమ్ అట్లనే ఉంది. ఆ స్కీమ్ కింద మీరు పెట్టిపోయిన బకాయిల కోసం పరిశాలన్నారు అందరూ. కానీ ఓకే స్కీమ్ లాంచ్ చేయడం, మీరు ఇలా అల్పాహారం గురించి అంటారు. ఆమె నిజంగా రియలిస్టిక్గా ఈ హౌస్లో కూర్చొని ఎన్ని పాఠశాలలు ఈ రాష్ట్రంలో 29,000 పాఠశాలలు ఉన్నాయి. 29 పాఠశాలలలో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందా? ఊరికే లాంచింగ్ ఒక కాడ చేసి మేము మొత్తం లాంచ్ ఎలక్షన్ ముంగట రాగానే నోటిఫికేషన్ చేసి ఒక రోజు చేసినామంటే ఎట్లయితుంది అధ్యక్ష? ఇప్పుడు నేనంటే 29,000 29 పాఠశాలలను చేస్తే లాంచింగ్, మీరు పాఠశాల చేసి వీళ్ళు టిఫిన్ పెడతలేరు. ఏం అధ్యక్ష బట్టగాల్సి మీద వారు ఎట్లా అధ్యక్ష? కాబట్టి తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు తప్పకుండా మమ్మల్ని విమర్శించాల్సిందే. మీ రాజకీయ ఎగ్జిస్టెన్సీ కొరకు పొలిటికల్ సర్కమ్స్టెన్సెస్లా ఇది పొలిటికల్ హిట్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మీరు వైఫల్యాలు చెప్పాల్సిందే. కానీ అనవసరం మీరు కొన్ని చేసినవి చెప్తున్నాం, నేను మామూలుగా రాసుకుంటున్నాను కూర్చుంటున్నాం. కానీ మీరు వట్టిగానే ఆర్భాటంగా ఎన్నికల ముందు ఓట్ల కొరకు జీవోలు ఇచ్చినాయి. మీరు జీవోలు చెప్తే ఆశ్చర్యపోతుంది. తెలంగాణ రాష్ట్రంతో 1,75,000 కోట్ల జీవోలు ఇచ్చినారు ఎలక్షన్ ముంగట. మీరు ఏది అడుగుతుంది దాని తర్వాత అప్పు గురించి మాట్లాడతలేను అధ్యక్ష. అప్పు గురించి ఆర్థిక శాఖ నేను అప్పు గురించి అధ్యక్ష నేను మీతో మాట్లాడుతున్నాను అధ్యక్ష. అప్పుకు సంబంధించిన ఆ సభ్యుడు సమయం నేనేమంటున్నా, అప్పుల గురించి చర్చ పెట్టుకోండి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఎలా మాటలకు చెప్పడం కాదు, ఆర్భాటంగా ప్రారంభించి ఇష్టమైనట్టు జీవోలు ఇచ్చి ఇష్టమైనట్టు అప్పులు చేసి అక్కడెక్కడ నికరమైనటువంటి ఆస్తులు లేకుండా చేసినటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను కావాలని ఏదో ఇది చేయటానికి చెప్పట్లేదు మీలాగా. నాకు విమర్శ కూడా గట్టిగా రాదన్నా. అయితే నేను 2-3 మాట్లాడాను అధ్యక్ష. ఒకటి మన ఊరు అధ్యక్ష,
2023-24 బడ్జెట్ తర్వాత 24-25 బడ్జెట్లో ఒక్క రూపాయి పోయిన బడ్జెట్లో చాలా గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. ఏమని చెప్పిండ్రు? ఇప్పటికీ మీరు తండాలు చేసి వదిలేసిరు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇవ్వలేదు, మేము ఇస్తున్నామని చెప్పిండ్రు అధ్యక్ష. ఎన్ని గ్రామ పంచాయతీలు 3236 గ్రామ పంచాయతీల బిల్డింగ్లు మేము అప్పుడే ఇచ్చాం. అందులో 300 గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈజిఎస్ కింద వస్తే అది మొదలు కాలేదు, దాన్ని మొదలు పెట్టమని మంత్రి గారికి కూడా ఇచ్చాం. అది సత్యదూరం అధ్యక్ష. అన్ని బిల్డింగ్లు ఇచ్చాం. అయితే అన్నిటికీ కనెక్టివిటీ రోడ్స్ లేవు, ఇంకా జోలెత్తుకొని ఎవరు రావద్దు అని చాలా గొప్పగా చెప్పింది. కానీ ఒక్క సింగిల్ కిలోమీటర్, ఒక్క కిలోమీటర్కి ₹1 24-25 బడ్జెట్లో ఒక్కటి కూడా శాంక్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. నేను ఇక్కడే నిలబడతాను. మీకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన అవి తప్ప కొత్తగా ₹1 రోడ్లకి ఇవ్వలేదు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్కి ఇవ్వలేదు,